హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అన్ని పథకాల గురించి ఖచ్చితమైన సమాచారం ముందుగా మీరే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వేచి చూస్తున్నారు. దాదాపుగా ఏడాది కాలంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. గత ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డులకు ఆమోదం లభించినా ఇంకా చాలామందికి కార్డులు మంజూరు కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటన చేసింది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. రేషన్ కార్డుల కోసం సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగా వివాహమైన వారికి వివాహ ధృవీకరణ పత్రం చూపిస్తే కార్డులు ఇస్తారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇటీవల ప్రకటించిన ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. కొత్త దరఖాస్తులు స్వీకరణ గతంలో దరఖాస్తు చేసి అర్హత ఉందని కోడ్ నంబర్ ఇచ్చిన వారికి జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు జూలై, డిసెంబర్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులకు కార్డులు జారీ చేసింది. గత ఏడాది జూలై వరకు ఈ ప్రక్రియ సాగింది. డిసెంబర్లో నిలిచిపోయింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. ఎన్నికల అనంతరం కొత్త కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కార్డులలో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించడం లేదు. గతంలో వేరువేరు కారణాల వల్ల కార్డులు కోల్పోయిన వారికి తిరిగి అర్హత సాధించిన దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం లేదు. పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కార్డులో సభ్యుడిగా ఉంటే గతంలో బియ్యం కార్డు రద్దు చేశారు. 2021 నవశకం సర్వే పేరుతో రాష్ట్రంలో 7 లక్షల రేషన్ కార్డులను వైసీపీ ప్రభుత్వం తొలగించింది. వీటిలో 60% కార్డులను అర్హత ఉన్న సాంకేతిక కారణాలు చూసి తొలగించారని విమర్శలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 1000 అడుగుల స్థలంలో ఇల్లున్న కార్డు తొలగించారు. విద్యుత్ బిల్లు, ఐటీ రిటర్నులు, 4 చక్రాల వాహనం, ఇంట్లో మరో కుటుంబ సభ్యుడు ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకున్న కార్డు నిలిపేశారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దసరాలోగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.